కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టు లేనేడు రైతులకు నీళ్లు అందిస్తున్నాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎల్ నేనో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురైతే కేటీఆర్ హరీష్ రావు ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూశారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లిమిడ్ మానేరు నేడు రైతులకు నీళ్లు అందించడానికి వరప్రదాయనిగా మారాయి అన్నారు. మీరు కట్టిన ఒక్క ప్రాజెక్టు అవినీతిలో కూరుకుపోయి కొట్టుకుపోయిన మీకు సిగ్గు రాలేదన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తుంటే మీరు వర్షాలు కురవద్దని ఇంట్లోనే పూజలు చేస్తున్నారన్నారు. మీ హాయంలో నగరంలో స్మార్ట్ సిటీ, అవినీతి కాళేశ్వరం, అవినీతి అనేక అవినీతులు జరిగాయని మీ వల్ల రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. మీది అవినీతి పాలన, మాది మచ్చలేని ప్రజాపాలన అన్నారు. నగరంలో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎల్ఎండీకి వెళ్లి క్రికెట్ ఆడాడని 4 రోజుల తరువాత గంగుల కమలాకర్ ఎల్ఎండీకి రండి, స్విమ్మింగ్ పోటీలు పెట్టుకుందామని సవాల్ విసిరారు. రైతులకు నీళ్లు లేకపోతే లేదు, ఆ కూలిపోయిన దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకురావాలని చెప్పి మరి పెద్ద ఎత్తున ఆనాడు రైతులను తప్పుదోవ పట్టించి శవాల మీద పేలాలు ఏరుకునే రకంగా ప్రవర్తించినటువంటి కేటీ రామారావు, హరీష్ రావు, ఇక్కడ ఉన్నటువంటి గంగుల కమలాకర్, ఇతర నాయకులు ప్రభుత్వాన్ని బదనాం చేసి పబ్బం గడుపుకోవాలని చూసి అవినీతి ప్రాజెక్టు కట్టి అవినీతి 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇన్ని ప్రాజెక్టులు కడితే ఏ ఒక్క చిన్న మచ్చ లేకుండా ప్రాజెక్టు బ్రహ్మాండంగా నడుస్తూ ఉంటే ఒకే ఒక్క ప్రాజెక్టు కట్టి దాంట్లో అవినీతి వల్ల అది కుంగిపోతే సిగ్గు లేకుండా కొద్దిగా వర్షాభావ పరిస్థితి ఏర్పడితే దాంట్లో లబ్ధి పొందాలని ఫైట్లు ఫీట్లు చేసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. ఆనాడు మేము మొన్న కొండగట్టులో గిరి ప్రదక్షిణ చేసి వేములవాడలో వరుణ యాగం చేసి దైవ బలం ప్రజాపాలన అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన అందిస్తూ ఉంటే వరుణుడు దేవుడు కరుణించాలని చెప్పి మేము గిరి ప్రదక్షిణలు, హోమాలు, యాగాలు చేస్తే మరి నిష్కలకంగా ఈరోజు ప్రజాపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వానికి ఆ వరుణుడు మా వైపు ఉండి ఈరోజు వర్షం అందిస్తూ ఉండు. కానీ ఆ వరుణుణ్ణి రావద్దని పాపం ఇంట్లో పూజలు చేసిరు, దాని ద్వారా లబ్ధి పొందాలని. కానీ మోసపూరిత పాలన చేసి, మోసపూరితంగా అవినీతి పాలన చేసి అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళ వైపు వరుణుడు లేడు అన్న విషయం ఇప్పుడు స్పష్టంగా తెలుస్తూ ఉంది. గత 10 సంవత్సరాలు 15 టీఎంసీల నీళ్లుండే డ్యాంలా కేసీఆర్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండు గంగుల కమలాకర్ గారు. అక్కడికి పోయి ఫుట్బాల్ ఆడి, క్రికెట్ ఆడి ఇలా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేసి పూర్తి సాక్ష్యాధారాలు చూపించినాం. ఏనాడు కూడా 7 టీఎంసీలకు ఎక్కువ ఈ జూన్ జూలైలో లేదు అని అధికారికంగా రికార్డులు చూపిస్తే తోక ముడిచిరు. కానీ ఈరోజు మళ్ళీ వరుణుడి సహాయంతో ప్రజాపాలన వైపు వరుణుడు దేవుడు ఉండే ఈరోజు తెలంగాణ రైతులను, ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్క రైతు ఇలా సంతోషంగా ఉండే విధంగా ఇలా పెద్ద ఎత్తున వర్షాలు కురిసినాయి. కడెం ప్రాజెక్టు గేట్లు తీసిండు, శ్రీరామ్ సాగర్ నిండుతూ ఉంది, ఎల్లంపల్లి పూర్తి స్థాయిలో నిండి గేట్లు తీసిండ్రు, ఎల్లంపల్లి నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి, మిడ్ మానేరు నిండుతూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో లోయర్ మానేర్ డ్యామ్ కూడా నిండబోతూ ఉంది.